పాకిస్తాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు గుర్తించాయి. మ్యాచ్లను చూసేందుకు వచ్చే విదేశీ క్రికెట్ అభిమానులే లక్ష్యంగా ఐఎస్కేపీ ఉగ్ర సంస్థ కిడ్నాప్లకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే స్లీపర్ సెల్స్ అనేక చోట్ల రెక్కీలు నిర్వహించామని గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ భద్రతా బలగాలు లాహోర్, రావల్పిండిలలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్లు సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్ నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఐసీసీ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ ఉగ్రవాదులు మ్యాచ్లను చూసేందుకు వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నట్లు పాక్ నిఘా సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా చైనా, అరబ్ దేశస్థులను లక్ష్యంగా చేసుకోవాలని ముష్కరులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోర్టులు, ఎయిర్పోర్టులు, కార్యాలయాలు, సందర్శక ప్రాంతాల్లో ఐఎస్కేపీ స్లీపర్ సెల్స్ రెక్కి నిర్వహించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఐఎస్కేపీ ఆపరేటివ్లు నగరాలకు సుదూరంగా ఉండే ఇళ్లను సేఫ్ హౌస్లుగా వాడుకునేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. కెమెరాల నిఘాకు దూరంగా రిక్షాలు, మోటార్ బైకులు మాత్రమే ప్రయాణించేలా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారని చెబుతున్నాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తులను అర్ధరాత్రి వేళల్లో సేఫ్ హౌస్లను మారుస్తూ భద్రతా దళాల కళ్లు గప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విదేశీయులపై జరిగే దాడుల తీవ్రతను తగ్గించి చూపిస్తుందని పాక్పై ఇప్పటికే అపవాదు ఉంది. 2024లో చైనా ఇంజనీర్లపై షాంగ్లాలో జరిగిన దాడి, 2009లో శ్రీలంక క్రికెట్ టీంపై దాడి జరిగిన వేళ పాక్ ఇలానే వ్యవహరించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం జీడీఐ కూడా ఐఎస్కేపీ దాడులకు తెగబడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1996 వన్డే ప్రపంచ కప్నకు పాక్ హోస్ట్గా వ్యవహరించింది. ఎలాంటి ఆటంకాలు ఉండవద్దని పీసీబీ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్ల కోసం 12,000 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.